15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్‌లో గ్రీన్ గదా! సో, ఎప్పుడైనా మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ ఫార్మ్ అయిందనుకోండి. గ్రీన్. ఓకే. అండ్ మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాల్సిన విషయం మార్కెట్‌లో ఏంటి అంటే, గ్రీన్ క్యాండిల్‌ని ఎలా డ్రా చేసుకోవాలి? గ్రీన్ క్యాండిల్‌ని ఎలా డ్రా చేసుకోవాలి అంటే, దానిది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా తెలిసి ఉండాలి. హై అండ్ లో గూడా మనకు తెలిసి ఉండాలండి. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఎ హై, దిస్ ఈజ్ ఎ లో. దిస్ ఈజ్ అ ఓపెన్ అండ్ దిస్ ఈజ్ అ క్లోజ్. మార్కెట్‌లో క్యాండిల్ ఎప్పుడైనా కింద ఓపెన్ అయ్యి మీదికి వెళ్లి క్లోజ్ అయితే, ఓపెనింగ్ మీద క్లోజ్ అయితే, ఆ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్. దీన్నేమంటాం మనం? క్లోజింగ్. ఇదొచ్చేసి హై, ఇదొచ్చేసి ఓపెనింగ్, ఇదొచ్చేసి లో. ఓకే. ఇలా మార్కెట్‌లో గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతది. ఓకే. చలో గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి ట్రేడ్ ఎలా చేయాలి? అది కూడా ఇంపార్టెంటే గదా మనకు. సో, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందాం. అనాలిసిస్ గూడా చేద్దాం. గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి మీద గదా! మనకెప్పుడైనా రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఇంపార్టెంట్ అనేది మనకు క్లోజింగ్. ఓకే. ఇప్పుడు ఈ క్లోజింగ్ అనేది మీద ఉంది గాబట్టి, మనము క్లోజింగ్ టు హై మార్క్ చేసుకుంటాం. ఓకే. క్లోజింగ్ టు హై. విక్ ఉంటే విక్‌తో పాటు మార్క్ చేసుకోవాలి. విక్ లేకపోతే దాని అనాలిసిస్ వీడియోస్ చాలా త్వరలో తీసుకురాబోతున్నాను నేను. విక్ ఉంటే ఎలా ట్రేడ్ చేయాలి? కొన్ని క్యాండిల్స్‌లో విక్ ఉండదు. సో, ఆ క్యాండిల్స్ మనకి ఏమి ఇండికేట్ చేస్తాయి? అవి కూడా నేను చెప్తాను. అంటే క్యాండిల్స్ ఇండికేట్ చేస్తాయంటే చాలా క్యాండిల్స్‌కి విక్స్ ఉండవు. అంటే అక్కడ హెవీ బయింగ్, హెవీ సెల్లింగ్ అనేది ఇండికేషన్. ఓకే. నో విక్ క్యాండిల్స్‌కి ఏం పేరు లేదు. దానికి విక్ లేదు కాబట్టి నో విక్ క్యాండిల్ అంటాం మనం. ఓకే. అండ్ దాని తర్వాత ఓపెనింగ్ అనేది యాస్ ఏ బ్రేక్ డౌన్ లెవెల్ మనకు మార్క్ అవుతది. యాస్ ఏ బ్రేక్‌ఔట్ లెవెల్ గూడా మనకు మార్క్ అవుతది. సో, దీని మీద మార్కెట్‌లో దీని మీద ఎక్కడైనా ఫస్ట్ క్యాండిల్ మీద క్యాండిల్ వెళ్ళిపోయి రీటెస్ట్ రివర్సల్ ఇక్కడి నుంచైనా కానివ్వండి, రీటెస్ట్ రివర్సల్ ఇక్కడి నుంచైనా కానివ్వండి, ఇస్తే ఇక్కడ మనకనేది బ్రేక్‌ఔట్ అనేది ఫార్మ్ అవుతది. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్.